సంబంధించిన భూములను గత ప్రభుత్వము ఫార్మాసిటీ పేరు మీద దాదాపుగా 15-16 వేల ఎకరాల మా గిరిజనుల ఎస్సీల భూములు తీసుకున్నది. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ పాదయాత్రలు చేసి పొర్లు దండాలు పెట్టి బుర్జలలో దిగి అయ్యో మీ భూములు ఓనియం ఆ రోజు ముసలు కన్నీరు గార్చి మీ పక్షాన మేము ఉంటాం, మీకు ఏమైనా అయితే మాకు ఫస్ట్ బుల్లెట్ దెబ్బలు మేము తింటాం, మేము చచ్చినాక మా శవాలు లేపినాకనే మీకు భూములు పోతాయి, మీరు జద్దురు అన్నారు. కానీ ఈరోజు మా తండాలు ఎక్కడ చూసినా ఏ తండాల చూసినా పోలీసు బూట్లు ఫస్ట్ కనబడుతున్నాయి. ఎక్కడ ఇట్లా భూమిలో ఒక ఇత్తనం ఎత్తమంటే ఈరోజు పోలీసు బండి అక్కడ వచ్చి ఆగుతుంది. నిన్న ఇక్కడ ఒక అర్ధ ఎకరా భూమిలో సాఫ్ చేయడానికి దాదాపుగా 100 మంది పోలీసులు ఈ ఆకుపచ్చని ఈ పచ్చటి భూములలో ఈ రోజు నెత్తుటి ఏరులై పోలీసుల పహరాలలో మా బతుకును నాశనం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర వన్నుతున్నది. ఆ రోజు ఈ ఫార్మాసిటీని మేము ఎత్తేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ భూములను మీకు ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఫార్మాసిటీని రద్దు చేస్తే మా గిరిజనులంతా ఇక్కడ ఉన్న ఎస్సీలంతా ఎంతో సంతోషపడతాం అనుకున్నాం. కానీ మీరు వచ్చి ఫార్మాసిటీని రద్దు చేసి ఇది 4th సిటీ కడతామని చెప్పారు. అయ్యో ఇది కూడా ఏదో మంచిగా ఉంది అనుకుంటున్నాం. కానీ మా భూములన్నీ గుంజుకుంటారు, లంబడోళ్ళ భూములు గుంజుకుంటారు, ఎస్సీల భూములు గుంజుకుంటారు, ఎస్టీల భూములు గుంజుకుంటారు. కానీ మీ వర్గాలకు సంబంధించిన రెడ్ల భూములన్నీ కాపాడుకుంటారు. మా భూములను ప్రొవిటెడ్లో పెడతారు. మీకు ఎన్ని భూములు కావాలో లావణి భూములు ఇచ్చేసినాం, పురం భోగుల భూములు ఇచ్చేసినాం, ఫారెస్ట్ భూములు తీసుకున్నారు. పట్టా భూములుగా కొన్ని మా ప్రేమతో కొన్ని ఇచ్చినాం, తీసుకున్నారు. కానీ మిగిలిన భూములను ప్రొవిటెస్ట్ లో తీసేయరండి ఆయన అంటే మా పేర్లో ఉన్న పట్టా భూములను నువ్వెవడవు మా భూములను ఎక్కించుకోవడానికి. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ రోడ్ పేరు మీద 330 ఫీట్ల రోడ్ను ఈ పక్క ఒక 10 కిలోమీటర్ల దూరంలో, ఈ పక్క ఒక 5 కిలోమీటర్ల దూరంలో రోడ్లు ఉండగా, నేషనల్ రోడ్లు ఉండగా ఈ 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏం అవసరము? ఇది మొత్తం గ్రీన్ ఫీల్డ్ రోడ్ మొత్తం మా లంబాడి తండాలకు సంబంధించిన తండాలు పోవడానికి, మా లంబాడీలకు సంబంధించిన భూములు మాత్రమే పోతూ ఉన్నాయి. ఈ ప్రాంతం నుండి ఒక పెద్ద వరద పోతుంది ఇబ్రాహీంపట్నం చెరువుకు. ఈ నీళ్లు పోతేనే ఇబ్రాహీంపట్నం చెరువులో పెద్ద ఎత్తున నీళ్లు వస్తాయి. కనీసం కనికరం లేదా? ఎందుకు ఈ 330 ఫీట్ల ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ పక్కన ఆనుకొని ఉన్న ఈ తండాకు సంబంధించిన 300 ఎకరాల భూమిని మీరు ప్రొప్రైటరీ లిస్ట్ లో పెట్టిరు. ఒకడు వచ్చి చెప్తాడు ఇది ప్రభుత్వం తీసుకుంటలేదు, మేము ప్రభుత్వంతో మాట్లాడుకుంటాం, నీకు ఎన్ని కావాలో చెప్పండి అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు మంత్రులు కుట్రలు చేస్తున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద ఒక లీడరు, ఇంకో కన్స్ట్రక్షన్ తో ఇంకో లీడరు, ఒక దిక్కు రెవెన్యూ శాఖ మంత్రి మాకు రక్షణ కల్పించారని ఆయన మా భూములకు రక్షణ కల్పి అంటే ఆయన కంపెనీ ఈరోజు మా భూములన్నీ మింగడానికి కుట్ర చేస్తున్నది. మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే మొన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో లగాచర్లలో అదేవిధంగా అదానికి అల్లునికి కట్టబెట్టడానికి కుట్రవన్నీరు. అక్కడ లంబాడీలు ఎదుర్కొని ఎన్ని కేసులైనా ఎన్ని కొట్లాటలైనా జైల్లోకి పోయి ఇక్కడ వాళ్ళ భూములను రక్షణ కల్పిస్తే ఈరోజు ఈ ప్రాంతంలో మరో 330 ఫీట్ల రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్ మీద ఈ రోజు కూడా మా లంబాడీల భూములపైనే పడ్డారు. ఎందుకంత కుట్ర? నీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే మా భూములు లాక్కోవడమా మీ ఉద్దేశం? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా లంబాడీల భూమి చుట్టే పడ్డారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి అర్థం చేసుకోవాలి. మీ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చింది ఈ రోజు లంబాడీలు. ఈ రాష్ట్రంలో 60 నియోజకవర్గంలో లంబాడీలు ఓట్లేస్తేనే రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. కొడంగల్లో లంబాడి బిడ్డలు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి సీఎం అయినా అని చెప్పినావు. కానీ ఈ రోజు ఎవరైతే నీకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నోట్లనే మట్టి కొట్టి వాళ్ళ కడుపునే వాళ్ళ భూములను లాక్కోవడానికి కుట్ర జరుగుతూ ఉన్నదని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి డిమాండ్ ఏంది? ఈ గ్రీన్ ఫీల్డ్
330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ను రద్దు చేయాలి. రెండవది 300 ఎకరాలు ఏదైతే పట్టా భూములు ఉన్నాయో ఆ పట్టా భూములను ప్రొహిబిటెడ్ లిస్టు నుండి తీసేసి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు పట్టా చేయాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎక్కడికక్కడ మా తండాల జోలికి రావద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున వీళ్ళ ధర్నా చేస్తే వీళ్ళకి మద్దతుగా, వీళ్ళ ఉద్యమానికి మద్దతుగా లంబాడి హక్కుల పోరాట సమితి ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.